రంగుల రాట్నం సినిమాలో ఎలా బుక్ అయ్యారు? అప్పట్లో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతోనే సినిమాలు తీస్తున్నారు. మహా అయితే రామారావు నాగేశ్వర కాకపోతే కాంతారావు అలా ఏదో అంతకంటే ఎక్కువ అప్పుడప్పుడు ఏదో అందరూ ఒక విషయం బాగా గొప్పగా చెప్తారు, మీ పక్కన ఏ హీరోయిన్ చేసినా తర్వాత టాప్ పొజిషన్కి వెళ్తుంది అంటారు కదా. ఫస్ట్ పిక్చర్లో కూడా వాణిశ్రీ హీరోయిన్ చేసినది. అప్పటిదాకా చిన్న చిన్న పళ్ళేలు పెట్టుకుని చేతికెత్తలాగా ఆ సత్యమామ పక్కన వీళ్ళ పక్క కమిడీల పక్కన బాలకృష్ణ పక్కన చేస్తుంది. వన్ ఫైన్ మార్నింగ్ సో కాల్డ్ హీరోలు ఆవిడ కోసం వెయిట్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు సినిమా షూటింగ్లు ఇవన్నీ చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ రోజులు చూశారు, ఇన్ని తరాలు చూశారు కదా, ఈ మార్పుకు మీరు అడ్జస్ట్ అవుతున్నారా? అడ్జస్ట్ అవుతున్నా కానీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదే అనేది చాలా నిత్యదగ్గరం అయిపోయింది నాకు. ఇప్పుడు ఆ ఆక్సిజన్ అని ఒకటి దాంట్లో చాలా మంచి సీన్లు చేసాం. గోపిచంద్ హీరో. డబ్బింగ్ సీన్లో చేస్తున్నాం ఆ సీన్లు రావట్లా. కో డైరెక్టర్ని అడిగాను, ఏంటి ఈ సీన్లో మనం చేసాం కదా, నాకు గుర్తుంది, చాలా రోజులు డబ్బింగ్ చేస్తున్నాం, తీసేశారు ఆ మంచి సీన్లు. ఇంతమంది డైరెక్టర్లతో చేశారు కదా విశ్వనాథ్ గారు, ఆయన మీ పట్లే తృప్తి అంటారు కదా, మీరు చేస్తేనే తృప్తి అంటారు కదా. విశ్వనాథ్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే మీ తరం వాళ్ళలో చాలామంది చివరి దశకు వచ్చేసరికి ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు. చాలా గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఎవరిని అడిగితే చెప్తానికి చాలా రెడీగా ఉన్నా. ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకి అంత అవకాశం ఇచ్చినా, సువర్ణ అవకాశాలు వాళ్ళు ఇచ్చినా, వీళ్ళు స్వయం కృతాపరాధాలతో తాగి ముందు రేసులు ఆడేవాడు ఒకడు, వండలు పెట్టుకునే వాళ్ళు ఒకడు, సెకండ్ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఒకడు, తర్వాతనేమో తాగి సినిమాలు తీసేవాళ్ళు. వీళ్ళందరికీ మెయిన్ కారణం ఏంటంటే ఆర్టిస్టులకు పిల్లలందరూ వాళ్ళని మంచిగా కార్లలో పంపించేసి గోల్డ్ స్పూన్తో చేయటం వల్ల మొత్తం చెడిపోయారు. అందరూ పండిత పుత్రులే. రాజకీయాల్లోకి రమ్మని ఎవరు పిలవలేదా? రాజకీయ రంగం, క్రీడా రంగం నా డిక్షనరీ లేదు. తర్వాత ఐ హేట్ ఈ పద్మశ్రీలు. అసలు ఇదిగో నేను చెప్పాల్సో లేదో అవసరం లేదో నాకు తెలియదు ఈ సందర్భంలో. ముందు ఇవి కూడా నటకిరీటి, నట సామ్రాట్, నేను చంద్రమోహన్, యమునా కిషోర్తో ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో చూడండి.